వెల్కమ్ బ్యాక్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం, మీ పేరేంటండి? నా పేరు జయకృష్ణ మేడం, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం. అనంతపూర్ నుంచి. పేరు మరొక్కసారి చెప్పండి మేడం, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడిపత్రి తాలూకా ఎల్లనూరు గ్రామం మేడం. జయకృష్ణ మాట్లాడేది. చెప్పండి కృష్ణ గారు. జయకృష్ణ గారు, జయకృష్ణ గారు చెప్పండి. నెంబర్ 1 టీవీ మొత్తం వస్తుంది సార్, ప్రోగ్రామ్ బాగానే ఉంది. ఓకే, మాకు కాకపోతే ఇంకా మంచి మాకు పేద ప్రజలకు అందుబాటులో మంచి మంచి ఛానళ్ళు ఉన్నాయి, కానీ అటువంటి ఎవరి మాకు హెల్ప్ చేయడం లేదు. మాకు తాగునీళ్ళతో కూడా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఏమన్నా మాకు ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మా ఆకాంక్ష సార్. జయకృష్ణ గారు, మీ తాడిపత్రిలో మా రిపోర్టర్ ఉంటారు. అక్కడ మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆసుపత్రి నుంచి ఒక 25 కిలోమీటర్స్ సార్, ఎల్లనూరు గ్రామం సార్. పర్వాలేదు, ఎల్లనూరు గ్రామం మేము నోట్ చేసుకున్నాము. మా రిపోర్టరు మీకు కాల్ చేస్తారు. మీ నంబరు మీది మా దగ్గర ఫీడ్ అయింది. మా రిపోర్టర్ మీకు కాల్ చేస్తారు రేపు మార్నింగ్. మీ సమస్యలు ఉన్నప్పుడు వారు చెప్పండి. మాకు మీ సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ అది తీవ్రమైన సమస్య అయితే మీకు అండగా ఉండి దాని సమస్య పరిష్కరించేంత వరకు కూడా ఫాలోఅప్ చేస్తాం. మా ఉద్దేశం అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరేంటి చెప్పండి? ఓకేనండి. నాగరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగార్జున గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. నాగార్జున గారు చెప్పండి. అంటే ఛానల్స్ అయితే ఈ తరంలో ఉండవలసిన ఛానల్ అండి. అంటే నెంబర్ 1 ఛానల్ కూడా కావాలా, కానీ మన ఛానల్లో క్లారిటీ ఇంకా కొద్దిగా కలర్ అంటే తక్కువ వస్తున్నట్టు ఉందండి. ఇది విజయనగరం జిల్లా. ఎక్కడ మీది? ఏ మండలం? లక్వరపాడు మండలం సార్, లక్వరపాడు మండలం. అది ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ టచ్ సిగ్నల్స్ కాబట్టి ఇలాంటివి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న కోసం ఇది టచ్ సిగ్నల్ క్లియర్ అవుతుంది, తెలిసింది సార్. తర్వాత నేను కూడా జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ విలేకరుగా చేస్తాను సార్. నేను చేస్తాను. మీ అంటే ఇలా ఛానల్ న్యూస్ నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకని తమరు ఫోన్ చేశాను సార్. మీకు ఎలా అనిపించింది? మీరు ఆల్రెడీ జర్నలిస్ట్ కాబట్టి ఒక పత్రికలో చేస్తున్నారు. ఈ ఛానల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అసలు? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ ఛానల్ మీద ఇప్పుడు ఈ తరుణంలో రావడం మంచిదే కానీ మీరు రొటీన్ గా వచ్చే అన్ని ఛానల్ లాగా మీరు రొటీన్ గా వచ్చే కథనాలు కాకుండా డిఫరెంట్ గా ఏదైనా వరకు వాటికి సమస్యలు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక డే బై డే కార్యక్రమం. ఒక నియోజకవర్గం ఏకంగా సమస్యలు అన్నమాట. ప్రతి నియోజకవర్గ జిల్లాలో ఒక్కొక్క సమస్య అలా చూపించి కంటే ఒక రోజంతా కూడా కాన్స్టెంట్ గా ఒకే నియోజకవర్గ సమస్య, ఆ నియోజకవర్గంలో పార్టీ ప్రధాన జరుగుతాయి ఎంట్రీలు, అసలు పాత సమస్యలు మీరు ఏమైనా వాగ్దానం చేశారా, ఇప్పుడు ఎంతవరకు అమలు చేశారు, ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూ కూడా వస్తుంటే బాగుంటుందండి. వెరీ గుడ్ నాగార్జున గారు, మీరు చెప్పినట్టుగా మేము ఆ కార్యక్రమం కూడా పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే హామీలు ఇచ్చి గెలిచారో వారిని ప్రశ్నించడం కోసం ఈ ఛానల్ డెఫినెట్గా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సలహా ఇచ్చినందుకు. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం, మీ పేరేంటండి? నా పేరు శంకర్ మేడం. ఓకేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకేనండి, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో, పూర్తిగా మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా మాట్లాడండి. మేడం, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ అన్యాయం ఏంటంటే, ఈ అన్యాయం ప్రతి ఊళ్ళో పోలీస్ స్టేషన్ లో జరిగే అన్యాయము, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే డబ్బు గల్లలో ఉన్నారో ఆ డబ్బు గల్లలతోనే నడుస్తుంది ఈ దారి అంతా. మొన్న వీళ్ళ ఏం చెప్పారు, వీళ్ళకు మాదిగలకు ఇప్పుడు కొంతమంది పెరిగిపోయిన వాళ్ళకు ఆపేసేయాలి, రెడ్డిలకు లేదు, ఆ రెడ్డిలకు కూడా ఇవ్వాలి సామాన్య వాళ్ళ దాంట్లో అని చెప్పారు మేడం. ఆ చెప్పడం దాంట్లో ఏమవుతున్నదని అంటే, అది కూడా రైటే, ఓ పైకి వెతికినామని పంపించేసి కింద ఉందని పై స్టేజ్కి తేవాలి, నిజమే. కానీ కొన్ని ఏళ్ల నుంచి మా మాదిగలను లేని ఇబ్బందులు పెట్టి పటేన్లు పట్వార్లు హైదరాబాద్ ఊళ్ళ నుంచి హైదరాబాద్ వరకు ఎట్టి మోపించారు, అక్కడ బిదర్కు మోపించారు మమ్మల్ని. అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న సామాన్య జనాలకు ఉండడమే ఉన్నది. ఎవరన్నా న్యాయంగా చేయాలనుకున్న వాళ్ళు అయితే పక్కులంతా కలిసి జైల్లో దోషేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటివి జరిగి నేను 2-3 ఛానల్ ఈటీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, టీవీ దగ్గరికి వెళ్ళాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓటే వస్తామని అంటారు కానీ ఎవరు న్యాయం చేయలేదు. కొత్త పెట్టిన తర్వాత సరే ఎవరేమైనా కానీ చేయాలని అనుకుంటాం కానీ
తర్వాత చేతమన్న వరకు 4 దిక్కులకి ఒత్తిడి అయ్యి ఈ ఛానల్స్ అన్ని పై వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నా కానీ కింది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా మీరు ఎక్కడ ఏ మండలం నుంచి మాట్లాడుతున్నారు? మీరు మీ మండలం ఎక్కడ, మీ గ్రామం? ఒక్కొక్క ఆటోలో ఎక్కి 10 మంది వరకు చచ్చిపోతున్నారు. అది లారీ మీద దోస్తున్నారు, అదే బస్సు మీద దోస్తున్నారు, అదే ఒక కారు మీద దోస్తున్నారు. కానీ ముగ్గురు ఎక్కించుకున్న ఆటో మీద 10 మందిని తీసుకుపోయి తొక్కేసి పంపిన తర్వాత కేసు ఉల్టే ఆయన మీద అవుతున్నది. అంటే ఆయన అట్లా దోస్తుండే ఆయన బతకద్దని కాదు, ఆయన కెపాసిటీ ఎట్లా ఉన్నదో ఆ రకం నడిపియండి. అక్కడ ఎంత మంది ఆటోలలో ఈ రోజుల నాశనం అయిపోతున్నారు. ఫస్ట్ వీళ్ళు అరికట్టే వాళ్ళు మీరు సామాన్య జనానికి అడిగేదానికంటే ఫస్ట్ పోలీసు వాళ్ళు, ఆ ఆర్టీఓ వాళ్ళు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈ రోడ్ల మీద ఈ పీనుగులు ఒక్క పీనుగ కాదు, ఒక్క లెక్క కాదు, ఒక్కొక్కరు అనుభవం లేని డ్రైవింగ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఒక్కొక్కరికి తగులితే ఇట్లా మన అరటి పండు తోటగా కాలు కింద ఎట్లా వచ్చి నాశనం అయిపోతా అలాంటి పీనుగలు చూస్తున్నాం ఈ రోజు మెయిన్ రోడ్ల మీద మేము. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఒక మంచి సూచన ఇచ్చారు మీరు నిజంగానే సార్. ఇప్పుడు అతను చెప్పింది కూడా ఒక సామాన్యుడు చెప్పింది రియల్గా వాస్తవం. ఇప్పుడు ఆటోల్లో మనం చూస్తున్నాం, ఒక్కొక్క ఆటోలో 4-5 ఎక్కాల్సిన ఆటోలు, పెద్ద ఆటోస్ కూడా 30 మంది ఎక్కుతున్నారు, 10-15 మంది. నేను కూడా అనేక సార్లు ఈ ప్రయాణాలు చేస్తున్నప్పుడు చూస్తుంటాం కదా, భయం వేస్తుంటుంది. ఆ ఒక్కడు డ్రైవర్, ఆటో డ్రైవర్ చేసిన తప్పుకి 30 మంది జీవితాలు బలైపోతాయి. ఇతను మంచి ఒక సామాన్యుడే కానీ చాలా మంచి చెప్పాడు. తప్పకుండా ఇలాంటి వాటి మీద మేము డెఫినెట్గా ఎవరైతే ఓవర్లోడ్తో వెళ్తున్నారో, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో వీళ్ళ గురించి డెఫినెట్గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి మంచి సమస్యని మా దగ్గర మా ఛానల్ దృష్టికి తెచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరేంటండి? పద్మిని. పద్మిని గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్. ఓకేనండి, చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ గారికి విష్ చేద్దామని కాల్ చేశానండి. చెప్పండి. చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పమ్మా. ఏం లేదు, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అనే క్యాప్షన్ ఉంది సార్. సూపర్, ఎక్సలెంట్. క్యాప్షన్ పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చాలా యాంగ్జైటీగా ఉందండి. మీలాంటి వ్యక్తినమ్మా, మీలాంటి సామాన్యుడే పెట్టాడు ఇది. ఎందుకంటే మనం ఈ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు ఏది పెడితే బాగుంటుందంటే రకరకాల మీలాంటి ఒక సామాన్యుని సలహా అడిగా నేను. ఇప్పుడు ఈ ఛానల్ నడిపించడానికి ఎట్లయితే బాగుంటుందని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఆ రోజు నా దగ్గర ఉన్న, నా చుట్టూ ఉన్న కొంతమందిని నాకు వాళ్ళని కొంచెం సలహాలు అడిగితే మీలాంటి ఒక సామాన్యుని వ్యక్తి ఈ సలహా ఇచ్చాడమ్మా. సో ఆ రకంగా మనం మీ సామాన్యుడి సలహాతోనే ఈ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రాన్ని పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రసాద్ అండి నా పేరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. రాజమండ్రి నుంచి. ఓకేనండి, చెప్పండి మీ స్పందన కానీ మీ సలహాలు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రసాద్ గారితో మాట్లాడతానంటే ఆయన చీఫ్ ఎడిటర్ కదా. నా ఉద్దేశం ఈ ఛానల్ చూసి నేను చెప్పదలుచుకున్నాను. నేను మీకు మొట్టమొదటి ఫండమెంటల్ గాను ఎల్లో జర్నలిజం మనకి చాలా ఎక్కువైపోయిందండి. ప్రసాద్ గారు ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. ఎక్కువైపోయిందండి. ఇంకోటి ఏంటంటే మన జర్నలిస్టులు, మీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఇంపార్షియల్ గా ఉండట్లేదు చాలా ఛాన్స్ లో. ఇంకా మూడోది ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఎవరో సపోర్ట్ చేస్తుంటారు. ఇలా కాకుండా ఫస్ట్ ఛానల్ మీద మీరు తయారవుతూ అది ఇంపార్షియల్ గా తయారు చేసినట్టయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు చెప్పినట్లుగానే మేము ఈ జర్నలిజాన్ని ఒక పెద్ద ఆయన సమక్షంలో, అత్యంత నీతి నిజాయితీలతో కట్టుబడి ఉన్న ఒక పెద్ద ఆయన సమక్షంలోనే మేమందరం కూడా ట్రైన్ అవుతున్నాం. వాస్తవంగా నేను చైర్మన్ అయినా కానీ మేమందరం కూడా ఆయన శిష్యులుగానే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పిల్లలుగానే భావించి వారి ఆశయాలకు అనుగుణంగానే మేము ఈ ఛానల్ నడిపిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం గారు, నా పేరు సాంబశివరావు అండి, అమరావతి నుంచి, గుంటూరు జిల్లా. అమరావతి నుంచి. ఓకేనండి, మాట్లాడండి. సాయి సుధాకర్ గారితో మాట్లాడతాం. చెప్పండి సాంబశివరావు గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీది ఏ జిల్లా, ఏ ఊరండి అసలు? అది మీ జిల్లానే, మాది కూడా.
అదేనండి ఇప్పుడు మేమేంటంటే అన్ని ఛానల్స్ పోస్ట్ లో ఇలా అని చెప్తా ఉన్నారు మొదట్లో. తర్వాత ఏంటంటే మేము నిర్ణయించాలి ఒక 4 నెలలు ఎన్నిపోయిన తర్వాత మీరు నిజంగానే ఉన్నారా లేకపోతే ఒక పార్టీ సపోర్ట్ చేస్తున్నారా అనేది. అందుకనే కదా ఇప్పుడు ఈ కార్యక్రమం మరి ఇప్పుడు చాలామంది స్పందిస్తున్నారు, ఎవరు ఇలాంటి ప్రోగ్రాం పెట్టలేదని మీరు పెడుతున్నారని. మాకు మనసులో ఆ ఆలోచన ఉంది కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టాం. సార్ నేను ఎప్పుడు కూడా న్యూస్ ని వాచ్ చేస్తానే ఉంటాను. ఓకే. ఒక SMS పోలు ఒక విషయం ఒక టీవీలో 80% వచ్చింది, ఒక టీవీ చిన్న పిల్లగా మా అబ్బాయిని అయినా ఎన్టీవీ పెట్టాము కూడా, మా అబ్బాయిని అయినా కూడా SMS పోలు పెట్టగానే ఈ జగన్ అనుకూలంగా వచ్చింది అంటాడు, ఏబిఎన్ పెట్టగానే ఈ టీడీపీకి అనుకూలంగా 10% అని చెప్తాడు. అదే నిజమే ఎవరికి. వెరీ గుడ్. ఈసారి మన ఛానల్లో ఏం చెబుతాడు మీ అబ్బాయి, సామాన్యుడికి అనుకూలంగా వస్తుందని చెబుతాడు. అదేంటంటే చిన్న అంటే వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఎవరన్నా ఇంకొక చిన్న విషయం అండి, ఎవరన్నా కాలరు ఇప్పుడు టీవీలకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా మాట్లాడారనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు రాజకీయ నాయకులు మీరు ఎట్లా పడతారు మాట్లాడకూడదని ప్రేక్షకులను ఇచ్చేస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు తప్పుగా మాట్లాడరు. అవును. ఇప్పుడు మీకు చెప్పారా మన ఛానల్ అట్లా? లేదండి ఇక్కడ కాదండి, మనం మా ఎన్టీవీ ఫోన్ చేసినప్పుడు ఒక పార్టీని గురించి విమర్శించారు, మీరు పలా టీడీపీ వాళ్ళు అట్లా మాట్లాడారు 9 శ్రీనివాస అంటుంటే అట్లా మాట్లాడు తప్పదు, మీరు టీడీపీ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం మనమే రుద్దారు. ఇప్పుడు ప్రేక్షకుడికి అభిప్రాయం ఉంటుంది, అభిప్రాయం ఏదైనా కానీ ఉండే వాళ్ళు ఏ చెప్పినా ఓకే అని మీ అభిప్రాయం అది మేము ఏకీభవించకపోవచ్చు. వెరీ గుడ్ సాంబశివరావు గారు. ఇప్పుడు మేము కూడా మా వాళ్ళకి అదే చెప్పాం, ఎవరైతే నిర్భయంగా ఎలాంటి కట్టడి లేకుండా ఏ కాలర్ చేసినా కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవచ్చు ఇక్కడ. కాబట్టి మన ఛానల్ మీరు అన్నట్టుగానే మేము కూడా అదే కొలమానం పెట్టుకున్నాం. ఒక 3 నెలల్లో ఈ ఛానల్ ఏ తీసుకెళ్తుందనేది మీ ప్రజలే చెప్తారని మా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజున అనేక ఛానల్స్ చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. కానీ మా ఛానల్కి న్యాయ నిర్ణేతలు, మా ఛానల్కి రేటింగ్ కూడా మీరే ఇవ్వాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం. హలో చెప్పండి, మీ పేరేంటండి? నమస్తే మేడం, నా పేరు వీరబాబు అండి, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి వీరబాబు గారు చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్తో మాట్లాడాలనుకుంటున్నాను అండి, సీఎండి గారితో. మాట్లాడండి. చెప్పండి వీరబాబు గారు. సార్ చాలా టీవీలు చూసాను సార్, చాలా న్యూస్ ఛానల్ చూసాను సార్, కానీ మళ్ళా సామాన్యుడు పట్టించుకుంటే ఒక్క నాదుడు కూడా లేరు సార్. ఒక్కో ఛానల్ ఒక రాజకీయ నాయకుడు ఉంది సార్, కానీ మన ఛానల్కి ఏ రాజకీయ నాయకుడు లేడు సార్, ఏ రాజకీయ సపోర్ట్ లేదు సార్. కానీ మన ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అన్నది మీకు ఆ థాట్ ఎలా వచ్చిందో మేము ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వీరబాబు గారు. ఇప్పుడు ఏంటంటే నా సంతోషంగా ఉంది, మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు. నేను ఓపెనింగ్ రోజునే చెప్పా, ఈ ఛానల్ మనది ఈ రోజు నుంచి అని చెప్పడం జరిగింది. ఇది నాదనో లేకపోతే మాదనో చెప్పలా, ఇది మన ఛానల్. అంటే నేను కూడా ఒక సామాన్యుడిని, మీలో ఒక భాగమే, ఒక పార్టీ. సో కాబట్టి ఈ మనందరం కూడా ఒక సామాన్య జీవితం నుంచే మనం పైకి వచ్చాం. ఈరోజు ఎవరున్నా ఒక టాప్ లెవెల్లో వాడు ఎన్ని కోట్లు సంపాదించినా ఏ ఉన్న పదవిలో ఉన్నా అందరూ సామాన్యులే. కాబట్టి ఈ సామాన్యుడి చేతిలో ఒక అస్త్రంలాగా ఉపయోగపడాలని, ఈ సామాన్యుడికి అర్ధరాత్రి అవసరమైనా కానీ నాకు #1 న్యూస్ ఉందని చెప్పుకునే ధైర్యంగా ఉండాలని ఈ ఛానల్ మనం తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరేంటండి? గురునాథరావు అండి. ఓకేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం. మాట్లాడండి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? మన ఎండి గారితో. చెప్పండి మన గురునాథం గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇది యాక్చువల్గా మీ ఛానల్ వన్ న్యూస్ చాలా బ్రైట్గా ఫ్యూచర్లో బ్రైట్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే అన్ని ఛానల్స్లో కూడా సినిమాల గురించి ఎక్కువ చూపెట్టేస్తుంటారండి. మీ న్యూస్ అని రాస్తారు, ముందు న్యూస్ వస్తుంది ఒక పావు గంటే, మొత్తం 24 గంటల్లో మొత్తం 2-3 గంటలే న్యూస్, కిందంతా కూడా సినిమాలు ఇది అది అంతా వస్తాయండి. మీరు దయచేసి సినిమాలు మానేసి తక్కిన సామాన్యుడితో ఇంటర్వ్యూలు, ఎమ్మెల్యే గారితో చెప్పించడం అలాంటివన్నీ చేస్తే బాగుంటుందండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు గురునాథ్ గారు మన ఛానల్? ఓపెన్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను సార్. మీకు ఏమనిపించింది? మీ మనసాక్షి చెప్పండి, మీకు ఏమనిపించింది? ఏమండి మన ఇంటర్వ్యూలు చూసారుగా, లైవ్లు చాలా, మీరు ఏమండి అర్థం కాలే. మీరు కోరుకున్నట్టుగానే మన లైవ్ ఇంటర్వ్యూలు చూసారా? లైవ్ చూడలేదండి, నేను ఈ మధ్యన బయటకు వెళ్ళాను. మీరు ఓపెన్ అయిన వెంటనే టెస్ట్ సిగ్నల్ అని కొత్తగా పెట్టారు మా దీనిలో కేబుల్లో. అప్పటి నుంచి 1-2 రోజులు చూశాను, తర్వాత బయటకు వెళ్ళి ఇవాళ వచ్చాను అనమాట. ఓకే, అట్లాగే ఇప్పుడు మన ఛానల్ మీరు అన్నట్టుగానే ఎక్కువ ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ప్రజా సమస్యల మీద ఓపెన్ చేసిన 24 గంటల లోపులే మన ఒక మంచి డాక్టర్ని పరిచయం చేశాం మేము. ఎందుకంటే గద్దర్ గారి మీద కాల్పులు జరిపి 18 సంవత్సరాలైన సందర్భంగా
అందరూ ఒక ప్రోగ్రాం పెడుతుంటే. శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. మేమేం చేసామంటే మన ఛానల్ ఆ రోజున గద్దర్ గారిని బతికించిన డాక్టర్ ఎవరు ఆయన తీసుకొచ్చి మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టాం మన ఛానల్లో. చాలా అభినందించారు, కొన్ని వందల కాల్స్ వచ్చినాయి ఆ రోజున, ఎంతో ఆనందపడ్డారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో సమాజానికి వారిని మనం ఈ సమాజాన్ని పరిచయం చేయడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మీ పేరు చెప్పండి. హలో, నా పేరు మల్లికార్జున్ అండి, హైదరాబాద్ అండి. ఓకేనండి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? నేను సుధాకర్ సార్తో మాట్లాడతాను. ఓకేనండి, చెప్పండి మల్లికార్జున గారు. హలో మల్లికార్జున గారు చెప్పండి, మీ టీవీ సౌండ్ తగ్గించాలి. సార్ ఇది టెస్ట్ సిగ్నల్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ ఎప్పుడు వస్తుంది సార్ ఇది అసలు? ఇది ఎందుకంటే ఇప్పుడు ముందు మీ అందరి సలహాలు తీసుకున్న తర్వాత మేమంతా రెడీ అయిన తర్వాత కనీసం ఒక 1వ తారీఖు నుంచి మనం ప్రారంభించాలనుకుంటున్నాం. ఈలోపు మన ఛానల్ ఎట్లా వస్తుంది, దీంట్లో లోటుబాట్లు ఏంటి, ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తున్నాం. ఈ సాంకేతికంగా ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఉంటే అవన్నీ సరి చేసుకోవడం కోసం ఈ టెస్ట్ సిగ్నల్ అంటారు దీన్ని. కాబట్టి మనం త్వరలో ఒక పెద్ద వాళ్ళందరినీ మనం దీన్ని ఇనాగ్రేషన్ పిలుస్తున్నాం. బహుశా 1-2 తారీఖుల్లో దీన్ని ఒక పెద్ద భారీ ఎత్తున సామాన్యుల మధ్యనే ఈ ఛానల్ లాంచ్ చేయబోతున్నాం. సార్ ఒక చిన్న మనవి సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఓకే సార్, క్లారిటీ బాగుంది, ఛానల్ ఓకే సార్. అయితే మా మనవి ఏంటంటే సార్, మా సామాన్య జనుల తరఫున మనవి ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న ఛానల్స్ అన్ని కూడా ఏదో ఒక పార్టీకి ఒత్తాస పలికేటట్టుగానే ఉన్నాయి సార్. ఇప్పుడు అన్ని ఛానల్స్ కూడా దర్దాపు అట్నే ఉన్నాయి సార్. దయచేసి అంటే ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ అట్లా కాకుండా అందరినీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళను ఎత్తి చూపెట్టట్టుగా ఉండాలని మా కోరిక సార్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే ఈ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు మేము ప్రజల ముందు వచ్చి మీ సలహాలతో వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ రేపు మీరు ప్రశ్నించవచ్చు. మేము ఎప్పుడన్నా దీనికి అనుగుణంగా మేము లేనప్పుడు మళ్ళీ మీరు ప్రశ్నించాలని ఆ భయం ఉండాలని మేము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారు. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరేంటండి? కే నర్సయ్య అమ్మ. నర్సయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కుంకలగుంట అమ్మ, నగరికల్ మండలం, గుంటూరు డిస్టిక్. నగరికల్ నుంచి. ఓకేనండి, మాట్లాడండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్తో హలో హలో సార్, నా పేరు కోవు నర్సయ్య సార్. నర్సయ్య గారు మీరు సౌండ్ తగ్గించండి, టీవీ ఎదురు కూర్చొని మాట్లాడుతున్నారు, సౌండ్ తగ్గించాలా సార్? బయటకు వచ్చి మాట్లాడండి, లేకపోతే మీ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడండి, చల్లగా ఉంటుంది హాయిగా సాయంత్రం సార్. చెప్పండి. నేను కుంకలగుంట నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి నర్సయ్య గారు. మీ ముందుగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ వరకు మా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. నువ్వు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అని ఇది ఒక సామాన్యుడు చెప్తే పెట్టారన్నారు సార్. ముందుగా మీకు మాకు ధన్యవాదాలు. ఒక సామాన్యుడి స్ఫూర్తిగా తీసుకొని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం పెట్టారు సార్. ఇది మాలాంటి సామాన్యులకు చాలా మేలు చేస్తుందని మా ఆశ సార్. సార్, ఈ సమాజంలో మంచిగా పనిచేసే ఆఫీసర్లని, సిన్సియర్ ఆఫీసర్ని, ఒక జిల్లా ఎస్పీ స్థాయి అధికారుల్ని ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి స్వార్థానికి ఉపయోగపడలేదని వీరు మార్చడం జరుగుతుంది సార్. ఉదాహరణకు మా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఇంతకుముందు ఎస్పీ సీతారామజనులు గారిని మార్చారు. అట్లాగే మొన్న రామకృష్ణ గారిని మార్చారు సార్. ఎందుకంటే కొన్ని ఈ బ్లాక్ మార్కెట్ ని అరికట్టినందుకు రామకృష్ణ గారు ఎస్పీని మార్చారు సార్. సిన్సియారిటీగా పనిచేసే అధికారులను మారుస్తున్నారు. ఇది ఇలాంటి రాజకీయ నాయకులు ఈ సిన్సియారిటీ అధికారుల్ని మారుస్తున్నారు సార్. దీనికి మీ ఛానల్ ద్వారా ఈ సిన్సియారిటీ అధికారులకి మీరు సపోర్ట్ గా ఉండాలని నా యొక్క కోరిక సార్. అట్లే థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సయ్య గారు. మీరు ఎంతో మారుమూల గ్రామం నుంచి మీరు చేస్తున్నందుకు మీ ఆవేదన మాకు అర్థమైంది. మీరు చెప్పినట్టుగానే నిజంగానే మన ప్రసాద్ గారు ఇట్లా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆయన ఎట్లయితే చెప్తున్నాడో ఒక సిన్సియర్ ఆఫీసును మారుస్తున్నారండి. మన ఛానల్కి ఎస్పీ గారు వచ్చారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ప్రజెంట్ పవర్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసరే ఆయన బాధ వ్యక్తం చేస్తున్నాడు. మా రాజకీయ ఒత్తిళ్ళ వలన గట్టిగా పనిచేసి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కన్నీళ్ళ పర్యంతం ఒక ఐఏఎస్ ఆఫీసరు, అందులో ఒక ఎస్సీ వర్గానికి చెందిన. మరి నర్సయ్య గారు మీరు చెప్పినట్లుగా మన ఛానల్ దీనికి స్పందిస్తుంది. ఒక మంచి ప్రోగ్రామ్స్ ఎవరైతే ఈ రకంగా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని నిర్భయంగా మేము వారిని వెలికితీస్తాం. మంచి సిన్సియర్ ఆఫీసర్స్కి మేము సపోర్ట్ ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరేంటండి? నాగరాజు. నాగరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో,
నాగరాజు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి నాగరాజు గారు. సార్ ముందుగా సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి, కొత్త ఛానల్. థ్యాంక్ యూ నాగరాజు గారు. సార్ ఏబీకే ప్రసాద్ గారితో ఒకసారి మాట్లాడండి సార్. సార్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నానండి, ఈనాడులోని అన్నింటిలోనే, ఈ సాక్షిలో అన్నింటిలోనే. అట్లాగే ఈ ఛానల్ కూడా ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. ఈ డిస్కషన్స్ అన్నిటికీ రాజకీయ నాయకులనే పిలుస్తున్నారండి. వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫునే చెప్తున్నారు, అసలు ఏం జరిగిందని చెప్పట్లేదండి. అందుకని కొంతమంది సామాన్యులు కూడా పిలిస్తే బాగుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇది ఓపెన్ చేసామండి స్పందన కోసం. నేను వింటున్నాను ఉండాల్సింది, కొంచెం ఇట్లా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే, ధన్యవాదాలు. సలహా మేరకు అట్లా మనం ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు చాలామంది అడిగారు సార్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అనే పేరు ఎందుకు పెట్టారని. నెంబర్ 1 న్యూస్ అనే పేరు కూడా ఎందుకు పెట్టారు సార్? ఎట్లాంటిదమ్మా, ఇప్పుడు మంచి ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఇప్పుడు మనం టీవీ ఛానల్లో పెడదాం అనుకున్నప్పుడు ఏ పేరు పెట్టాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే 1వ నంబర్ నుంచి 100వ నంబర్ వరకు ఛానల్స్ ఉన్నాయి. మన ఇండియాలో 848 ఛానల్స్ రిజిస్టర్ అయిపోయింది. మనం ఏ పేరు అనుకున్నా కానీ అక్కడ ఆ పేరు ఉంటానే ఉంది. సరే, దీన్ని కూడా ఇప్పుడు ఎట్లయితే మనం కలర్స్కి ఎట్లా మనం పెట్టామో, కొంతమంది నా యొక్క మిత్రులకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాకు అన్ని మండలాల్లో కూడా ఈ సామాజిక స్పృహ ఉన్న మిత్రులు ఉన్నారు. దాంట్లో తెలంగాణలో, ఆంధ్రాలో ఇట్లా మన జయరాజు సహజ కవి వీళ్ళందరూ కూడా నాకు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళలోంచి ఫీడ్బ్యాక్ ప్రకారంగా రకరకాల పేర్లు చెప్పారు. నాకేమనిపించిందని చివరికి, అసలు మనం ఉన్న జనాల్లో నంబర్ 1 ఎవరు అసలు? ఇప్పుడు ఏబీకే గారు నంబర్ 1 జర్నలిస్టు. అట్లాగే ఒక సామాన్యుడు నంబర్ 1 ఫస్ట్. మొట్టమొదటిగా మన జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 1, 2, 3 లెక్క పెట్టుకుంటే మనం ఉన్న 10 కోట్ల మంది, 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళని లెక్క పెట్టుకుంటే 10 కోట్ల మంది. దీంట్లో మొట్టమొదటి ఎవరు దిగించాలి మనం? ఒక సామాన్యుడు, ఒక మారుమూల గ్రామంలో, ఇందాక ఎవరు ఫోన్ చేశారు, కోవునర్స్ ఎవరు, అట్లా ఒక మారుమూల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో అతనే నంబర్ 1. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు కానీ, ఈ పాలకులు కానీ, మీడియా కానీ, ఈ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే మనం పరిపాలించేవారు ఒక సామాన్యుడి గురించి. ఆ సామాన్యుడి గురించే ఈ పరిపాలన జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ కానీ, ఈ ప్రక్రియ కానీ ఎంత జరిగితే ఒక సామాన్యుడిని మేము అండగా ఉంటాం, వాళ్ళకి మేము ఈ ఫెసిలిటీస్ ఇస్తాం అని ఒక సామాన్యుడి ఓటుతోనే ప్రభుత్వాలు వస్తున్నాయి. సో మనకి ఆ సామాన్యుడే నంబర్ 1. కాబట్టి ఆ నంబర్ 1 పేరే మనం పెట్టడం జరిగింది. మన ఛానల్ ప్రథమ పౌరుడు సామాన్యుడే. అంతే, ప్రథమ పౌరుడు సామాన్యుడు. సో కాబట్టి మనం నంబర్ 1, మనం నంబర్ 1 ఉండాలి ఫస్ట్. సామాన్యుడు నంబర్ 1 ఉండాలి. మన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నంబర్ 1గానే ఉండాలి. కాబట్టి నంబర్ 1 ఎంచుకున్నాం మనం. బాగుంది సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరేంటండి? విజయ్ కుమార్ మేడం. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజోమింగ్ మండలం ఏజెన్సీ రంపచోడ నియోజకవర్గం మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ చేస్తాను మేడం. ఓకేనండి, చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఫస్ట్ సార్ గౌరవనీయులు ఏబీకే ప్రసాద్ సార్తో మాట్లాడతానండి. నమస్కారం అండి, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంతో ముందుకు వస్తుందండి, చాలా సంతోషం సార్. ఇది రంపచోడ నియోజకవర్గం రాజోమింగ్ మండలం ఏజెన్సీ ప్రాంతం సార్. అలాగే సాయి సుధాకర్ సార్ కూడా నా తరపు నుంచి వందనాలండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పలేదు సార్. నా పేరు ఎం విజయ్ కుమార్ సార్. ఓకే, విజయ్ కుమార్, రాజోమింగ్ మండలం ఏజెన్సీ సార్. ఓకే, వెరీ గుడ్. సార్ మీరు ఛానల్ పెట్టుకుని ముందే సోల్జర్స్, ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ లాంటి పలు స్వచ్ఛంద సంస్థలు చేశారండి. చాలా సంతోషం సార్. అవి రన్ అవుతున్నందుకు చాలా సంతోషం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్. మన నెంబర్ 1 ఛానల్లోని ఖచ్చితంగా సామాన్యులు గలం వినిపించాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. రాజవంగి మండలం సార్, రాజవంగి. ఓకే, రాజవంగి మండలం రంపచోడవరం. వెరీ గుడ్ విజయ్ కుమార్ గారు. సంబంధం పెట్టుకోండి స్థానిక విలేకరుతో. అక్కడ ఎవరైతే మన రిపోర్టర్ ఉన్నారో, మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు, ఏజెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎక్కువగా ఏజెన్సీలు ఏంటంటే విష జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అక్కడ మీరు ఇమీడియట్గా ఎవరైనా స్పందించకపోతే అక్కడ మా రిపోర్టర్ ఉంటాడు. అందరూ సమర్థమైన రిపోర్టర్లను పెట్టాం మేము కూడా. కాబట్టి మా రిపోర్టర్స్ అందరూ కూడా ఎప్పుడు ఒక సోల్జర్స్ లాగానే, మీరు గుర్తు చేశారు ఇంత, గతంలో సోల్జర్స్ అని ఒక ఆర్గనైజేషన్ రన్ చేసాం మనం. సో కాబట్టి అందరూ కూడా ఒక సోల్జర్స్ లాగా ఉండి ఈ యొక్క సామాన్యుల సమస్యలు పట్టించుకోవాల్సిన కూడా మా ఈ ఎవరైతే 2 రాష్ట్రాల రిపోర్టర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున స్పందన చూస్తున్నారు.
ఇప్పటివరకు రకరకాల చోట్ల పనిచేస్తుంటారు. మేము ఒక డిఫరెంట్ రూల్స్ పెట్టాం మా రిపోర్టర్స్ కూడా. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకూడదు, బ్లాక్ మెయిలింగ్కి పాల్పడకూడదు, మీ ప్రలోభాలను లొంగకూడదు. అలాంటి వాళ్ళే నా దగ్గర ఉండమని చెప్పడం జరిగింది. మరి దానికి సిద్ధమై ఈరోజు జిల్లా స్టాఫర్స్ కానీ, మారుమూల ప్రాంతంలో ఉన్న స్ట్రింగర్స్ కానీ అలాంటి వాళ్ళే ఎన్నికయ్యారు. పైగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సార్ చాలా సంతోషంగా ఉంది సార్, ఫస్ట్ టైం మీరు ఇలా చెప్పడం మాకని. కాబట్టి మా రిపోర్టర్స్ 50 మంది కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ రోజున మన బాధ్యత పెరుగుతున్న రోజు కూడా. ఈరోజు ఇంతమంది సామాన్యులు మన మీద ఆశ పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగానే పనిచేయాలని మా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, మీ పేరేంటండి? సాయి కిరణ్ మేడం. సాయి కిరణ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మెదక్ డిస్ట్రిక్ట్ మిర్జాపల్లి మేడం. ఓకేనండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఛానల్ కోసం మేడం సాయి సుధాకర్ సార్ తోటి మాట్లాడదాం అనుకుంటున్నాను మేడం. చెప్పండి సాయి కిరణ్ గారు, మెదక్ జిల్లా నుంచి మాట్లాడుతాను. మీరు ఏ ఊరు? మిర్జాపల్లి సార్. వెరీ గుడ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఛానల్ బాగుంది సార్. ఓకే. ఒక సామాన్యుని కోసం ఇంత మీరు కృషి చేసినందుకు థ్యాంక్స్ సార్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇట్లా స్టూడెంట్స్ సంబంధించి ఏమన్నా ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది కదా సార్? ఓకే, తప్పకుండా స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం మనం. అట్లాగే మీలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలో డిజైన్ చేస్తారు మన పెద్ద ఆయన. మీలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని స్టూడెంట్స్ కోసం మీకు ఉపయోగపడే విధంగా మీరు చదువుకొని ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత మీరు మంచి ఉద్యోగస్తులుగా ఈ సమాజంలో నిలబడాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా మేము దీని క్లాసులు కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. థ్యాంక్ యూ, మెదక్ జిల్లా నుంచి మీరు కాల్ చేసినందుకు. ఓకే సార్, ఈరోజు చూస్తే ప్రతి కార్యక్రమానికి అలాగే ఏబీకే టైమ్స్ అని ఏబీకే గారు మాట్లాడుతూ ఉన్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. అలాగే మన భూసేకరణకు సంబంధించి మాట్లాడారు. ఆ రోజు కూడా ప్రజల్లో ఎంత స్పందన వచ్చిందో. అలాగే ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటంటే వాళ్ళ సమస్యల్ని తీర్చే ఒక మీడియా అనేది వాళ్ళ తరపున మాట్లాడాలి అని, మాధ్యమం అనేది ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో కరెక్ట్ టైంలో మంది వచ్చింది అన్న హ్యాపీనెస్ కనిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు నీకు ఎలా ఉంది పర్సనల్గా చెప్పు. నువ్వు ఇంతకుముందు ఎన్నో ఛానల్లో పనిచేస్తుంటావు, నీకు ఎలా ఉంది నువ్వు పర్సనల్గా చెప్పు. నువ్వు ఈ ఛానల్లో పనిచేస్తున్నావు గత 3 నెలలుగా. అదే సార్, నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రజల స్పందన చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళను ఎంత బాధ ఉంది, ఎంత హ్యాపీనెస్ ఉంది అనేది 2 రకాలుగా కనిపిస్తున్నాయి. మా సమస్యలు తీర్చడానికి ఒక ఛానల్ వచ్చింది అన్న ఆనందము కనిపిస్తోంది, అలాగే ఇన్ని సమస్యల్లో మేము కొట్టుమిట్టాడుతున్నాం అన్న బాధ కూడా కనిపిస్తోంది. సో వాళ్ళ స్పందన తెలుసుకోవడానికి అసలు ఇలాంటి కార్యక్రమం మొదలు పెట్టడం కూడా ఎక్కడ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు సార్. వాళ్ళ స్పందన తెలుసుకోవడానికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? ఈ ఆలోచన ఏంటంటే ఈరోజు వచ్చింది నాకు ఈ ఆలోచన. ఎట్లాగంటే ఈరోజు నేను మార్నింగ్ ఒక పెద్ద ఆయన కలవడానికి వెళ్ళాం. మన ఛానల్ ఇనాగ్రేషన్ కోసం కొంతమంది ప్రముఖుల్ని పిలుద్దాం, కొంతమంది ప్రశ్నించే నాయకుల్ని పిలుద్దాం. ఈ ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ యువ నాయకులు అనేక మంది వస్తున్నారు. ఆ ప్రశ్నించే నాయకుని పిలుద్దామని చెప్పేసి వారికి సంబంధించిన ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఒకే ప్రశ్న వేశాడు నాకు, సుధాకర్ గారు మీరు నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా. నిజమే, మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సమాజం కోసం ఆలోచిస్తారు. అయితే నాకు డౌట్ ఉందండి అని అడిగాడు. అరే నాకు తెలిసిన వ్యక్తిగా ఆమె డౌట్ అండి అని అడిగాను నేను. ఈ ఛానల్ వెనకమాలు ఎవరున్నారండి అని అడిగాడు. మరి ఇంత నా కోసం తెలిసిన ఇంత పెద్ద ఆయన ఈ మాట అడిగాను, ఎవరున్నారనుకుంటున్నారండి మీరంటే? కాదండి, నాకు కాదు, చాలామందికి డౌట్గా ఉన్నాను. ఎవరున్నారండి అనుకుంటే ఎవరు లేరండి, నాకు సామాన్యుడు ఉన్నాడు అన్నాను. నిజమా ఇది? అంటే ఈ రోజుల్లో కూడా సామాన్యుడి కోసం ఆలోచించేవాళ్ళు ఉన్నారా అని. సో నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, నా వెనకమాల ఎవరున్నారు అని అంటే నిజంగానే ఈ సామాన్యులు ఉన్నారు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాను నేను, వీళ్ళకి ఏదో చేయాలని తపన. ఎందుకంటే ఈ మనిషి మన జీవితం మనం ఒక నెక్స్ట్ మినిట్లో ఉంటామో చనిపోతామో తెలియదు. అనేక యాక్సిడెంట్లు చూశాను నేను. మన కారులో ఎక్కువ నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు నా కళ్ళ ముందు చూసి అనేక మంది 100 కోట్లు సంపాదించిన వాళ్ళు స్పాట్లు చనిపోయిన వాళ్ళు. నాకు కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి కూడా, ఎవరు చేయింది నేను చేయాలి. ఆ కోరిక ఈరోజు నిజంగా ఈరోజు నాకు ఏబీకే ప్రసాద్ గారు దొరకడం, మరి ఆయన దొరకకపోతే నేను ఇది పెట్టేవాడిగా చెప్పలేను. ఎందుకంటే ఒక సముద్రుగా నాకు తోడుగా ఒక నన్ను సపోర్ట్ చేసి ఈ ఆశయాలకు సపోర్ట్గా ఉండే వ్యక్తి కావాలి. మరి నిజంగా ఈ ఛానల్ పెట్టడంలో ప్రముఖంగా ఏబీకే గారు ఆయన స్ఫూర్తి నాకు నచ్చింది. ఎందుకంటే ధైర్యంగా ముందుకెళ్ళి పెట్టడం. ఆయన ఎప్పుడైతే అడిగాడో చెప్పా, ఎవరు లేరండి అంటే కాదని ఇలా అనుకుంటున్నారు, పలానా వ్యక్తున్నాడని అన్నది. సరే మరి ఇంత పెద్ద ఆయనకి నా గురించి తెలిసిన ఆయనకే ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, సామాన్యులు అడుగుతున్నారు, సార్ పలానా ఛానల్లో పలానా పార్టీ ఉందండి, పలానా ఛానల్లో పలానా క్యాస్ట్ ఉందండి. సో కాబట్టి మేము ఏ ఈక్వేషన్ లేకుండా
నా వెనకమాల ఉన్నది ఎవరంటే ఈ సామాన్య జనం, నన్ను నమ్మిన స్టాఫు. మరి వాళ్ళు కూడా ఈ రోజున మరి ఛానల్స్ చూస్తున్నాం, నిర్వహణ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈరోజు స్టాఫ్ శాలరీస్ కానీ, అట్లాగే మెయింటెనెన్స్ కానీ, కరెంట్ బిల్స్ కానీ ఇవన్నీ నేను పెట్టేప్పుడు చాలామంది డిస్కరేజ్ చేశాను నన్ను. అంటే ఉన్నారు వెల్ విషర్స్, నువ్వెందుకు దీంట్లో వెళ్తావు, ఏదో కష్టపడి సంపాదించుకున్నావు, ఒక స్థాయికి వచ్చావు, మళ్ళీ దీంట్లో ఏదో తల దూరుస్తున్నావు, పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కావట్లేదని. నేను ఒకటే చెప్పా, ఇది సామాన్యుల కోసం పనిచేస్తున్న ఛానల్ అండి. మరి నన్ను ఎవరు గుర్తించినా గుర్తించిపోయినా సామాన్యుడు నన్ను గుర్తిస్తాడు. డెఫినెట్గా మా ఛానల్ కూడా వాళ్ళే ఆదుకుంటారు. యాడ్స్ రూపంలో కానీ, చిన్న చిన్న యాడ్స్ రూపంలో వాళ్ళు ఆదుకుంటారు. ధైర్యంతో దిగాను. వాళ్ళ సమస్య మేము స్పందిస్తాం. ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు నాకున్నాయి. కాబట్టి మీలాంటి స్టాఫ్ అందరూ మన సహకారం నాకుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం సక్సెస్ అవుతాం నాకు కోరిక. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరేంటండి? నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఎవరితో మాట్లాడతారు? సాయి సుధాకర్ గారితో మాట్లాడుతున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. ఎక్కడండి, ఏ మండలం మీది? ఎక్సైజ్ కాలనీ అండి, వరంగల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ బాగా వస్తుందా మీ దగ్గర? వరంగల్ అంతా వస్తుందా? వస్తానండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్లీ సార్, మీరు సామాన్యుల కోసం పెట్టానన్నారు కదా, సామాన్యుల్లో గవర్నమెంట్ పట్టించుకోనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయండి. చెప్పండి. సామాన్యుల్ని పట్టించుకోనటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీకు ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఆ ల్యాండ్ కి ఈసీ ఇస్తారు. దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. They will do the registration document, but at the same time they don't take any responsibility and declare that it is correct. And double registrations are there. One of the IG has put this file to that to cancel the double registrations, everything. But the government has not come forward to do that particular as law. And government is giving preference to the people who have occupied the lands of the government, but not for the individuals. Individuals are suffering with the rowdies as well as the politicians and the other people who are highly qualified, highly influenced, highly background brightness is there. I am one of the such sort of persons who suffered, though I am the principal. By virtue of my being sincerity itself is I suffered. I request you to kindly, your channel has to come for such sort of rescues in the society. May I request you to see it if I am correct. If I am not correct, you can drop there and then itself. Definitely you are very correct. బట్ మీ పేరేమన్నారు? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇలాంటి సమస్యలు అనేక చోట ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక ప్రిన్సిపాల్గా ఉండి ఇంత చదువుకున్న వ్యక్తి, ఇంత ఒక బాధ్యతగా మన స్టూడెంట్స్ని తయారు చేసిన వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మరి ఇంకా సామాన్యునికి ఎంత ఇబ్బందులు పెడుతున్నారో డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ రెవెన్యూ మ్యాటర్స్లో ఈ ఈసీలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా ఇది జరుగుతున్న అన్యాయాల అక్రమాలు, వీటి మీద మేము త్వరలో ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నాం. మేము ఒక స్పందన కార్యక్రమం, ఎక్కడైతే ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగినాయో మీరు ఫోన్ కాల్ కూడా అవసరం లేకుండా మాకు SMS ద్వారా ఇమీడియట్గా మాకు సమాచారం వచ్చే విధంగా మేము టెక్నాలజీ మేము రెడీ చేసుకుంటున్నాం. దీనికి ఒక ప్రత్యేక టీం తయారవుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే ఎవరైతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ఈసీలు కానీ ఇలాంటి తారుమారు చేయడం జరిగిందో వెంటనే మా ఛానల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ వచ్చిన వెంటనే మేము స్పందిస్తాం. అలాగే ఆ పై అధికారులను ప్రశ్నిస్తాం. డెఫినెట్గా మీలాంటి ప్రిన్సిపాల్కి ఈరోజు ఒక వరంగల్ జిల్లాలో ఒక వరంగల్లో వచ్చిన ప్రాబ్లం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉండే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి మ్యాటర్స్ మేము ముందుంటామని వెలుగు తీస్తామని, వెలుగు తీయడం కాదు, సమస్యని మన ఇది న్యూస్గా చెప్పడం కాదు, దాన్ని ఫాలోఅప్ చేయడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. తణుకు నుంచి. ఓకేనండి, మాట్లాడండి. సార్తో మాట్లాడతానమ్మా. తప్పకుండా మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఏంటంటే 45 సార్. నాకు ఈ 45 సంవత్సరాల వయసులో నేను నిక్కచ్చిగా నిజాయితీగా ₹1 ఎవరిది తినకుండా నిక్కచ్చిగా నిజాయితీగా బతికాను. అలాగే నిజాయితీగానే బతుకుతూనే ఎట్లానే ఎన్నాళ్ళకైనా ఎప్పటికైనా ఊపిరి పోసుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు అనుకున్నాను. అలా నెంబర్ 1 ఛానల్ వచ్చింది సార్ నాకు. మన ప్రపంచానికి, నా ప్రపంచానికి ఎవరో ఒకళ్ళు వస్తారు, ముందుకి వస్తారు, కంప్యూటర్ స్పెండ్ చేస్తారు అనుకున్నాను సార్. నేను ఆశించాను. నాకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాను మీకు. థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? తణుకు నుంచి. తణుకు నుంచి ప్రసాద్ సార్. అది తణుకు దగ్గర వేల్పూర్ సార్ మాది. ప్రసాద్, వేల్పూర్. అవును సార్. నాకేంటంటే కొన్ని ఈ ప్రపంచం మీద మొత్తం తిరిగింది నెట్వర్క్ లో సార్. నా దగ్గర మొత్తం డేటా ఉంది సార్. డేటా తీసాను సార్ నేను మొత్తం.
హెల్త్ గురించి, హెల్త్ ప్రాజెక్ట్ గురించి, అలాగే ఆయిల్ గురించి, ఆయిల్లో కలిసిన కల్తీల గురించి, పెట్రోల్ మొత్తం సమాజంలో మొత్తం ప్రపంచ నాశనం గురించి సార్ మొత్తం తీసాను సార్. నేను ఫైల్స్ అన్ని రెడీ చేశారు. ఒక ఛానల్ ఇవ్వాలంటే వాళ్ళు రిమండేషన్ డబ్బులు కూడా అడిగారు, అలాగే నన్ను కలవనివ్వలేదు. ఏంటి ఇలాంటి సమస్యలు చేస్తే డబ్బులు అడిగారా? అడిగారు సార్. ఈ వేయాలంటే ఛానల్ వేయాలంటే అడిగారు సార్. అడిగారు అసలు నేను కలవలేకపోయాను సార్. అడిగారు సార్. ఎందుకంటే ఇప్పుడు చేను సార్, ఒక పొలాన్ని మన రైతులకి పురుగు మందులు వస్తాయి సార్, అవి కంట్రోల్ కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి నేను కొన్ని కిట్స్ తయారు చేసి ఇలా తక్కువలో మన వ్యవసాయం పంట బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుందని చెప్పి నేను తయారు చేస్తాను సార్. వాళ్ళు ఇవ్వలేదు సార్ పేపర్ కూడా. ఓకే, పర్వాలేదు ప్రసాద్ గారు. మీకు ఇలాంటి సమస్యలన్నీ కూడా లంచం అడిగారు. ఇలాంటి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఈ సమస్యలు తెలియజేప్పుడు మీడియా వాళ్ళు కూడా లంచం అడిగారంటే ఇది అదే ఆయన బాధ. సో ప్రసాద్ గారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒక ప్రత్యేకంగా మేము ఒక నంబర్ ఇస్తాం. మీరు అర్ధరాత్రి కాల్ చేసినా కానీ ఆ నంబర్తో మనం స్పందిస్తారు, నోట్ చేసుకుంటారు, మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపిస్తారు. ఒకవేళ మీకు హైదరాబాద్ రావడానికి కుదరకపోతే విజయవాడలో మన స్టూడియో రెడీ అవుతుంది. ఇంకొక 4-5 రోజుల్లో విజయవాడలోనే మన ప్రాంతీయ ఆఫీస్ ఏర్పడుతుంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన ఆఫీస్ ఉంటుంది. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా ఒక 3-4 నెలల ఆఫీస్ రాబోతుంది. స్థానిక విలేకరులతో ఈలోపు మీ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ స్థానికంగా మా యొక్క రిపోర్టర్ ఉంటాడు, మీరు ఆయన సంప్రదించండి. ఓకే, డెఫినెట్గా మీరు వెలికి తీసుకొచ్చే వాటిని మేము ప్రభుత్వం ముందు ప్రజల ముందు కూడా ఉంచుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, మన ఛానల్ ఇలానే కాకుండా యూట్యూబ్లో కూడా లైవ్లో చూడొచ్చు. యూట్యూబ్లో కూడా మొదలైంది సార్ ప్రజలందరూ చూడడానికి. కరెక్ట్ అమ్మా. అదే ఇదేంటంటే మనకి ఈ రకంగా కొన్ని చోట్ల రిమోట్ ఏరియాలో కావచ్చు, కొంతమంది ఏంటంటే ఎక్కడో ఒకటే అరా మన ఇలాంటి ఒక సామాన్యుల కోసం ఛానల్ పెడుతున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళేరా పెద్ద మనుషులే, ప్రభుత్వంలోనే పెద్ద మనుషులు, సమాజంలోనే పెద్ద మనుషులు ఎక్కడో ఒకటే అరా 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఛానల్ ఎందుకు వాళ్ళు చూపెట్టడానికి ఇష్టపడలా, మరి కారణం ఏంటో తెలియట్లేదు. కాబట్టి ప్రజలు చాలామంది అడుగుతున్నారు, వారిని ప్రశ్నిస్తారు కూడా. సో సామాన్యుడు ఉంటే స్పందన ఉంటే తప్పనిసరిగా అలాంటి వారి కోసం మనం దీన్ని కూడా అవకాశం పెట్టాం. అంటే ప్రపంచంలో ఇప్పుడు మన లైవ్ కూడా ప్రపంచంలో చాలా మంది చూస్తూ ఉంటారు. ఏ దేశంలోనైనా చూడొచ్చు మనం. మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి దేశంలో కూడా మన యూట్యూబ్లో #1 న్యూస్ లైవ్ అని కొడితే ఎవరైనా చూడొచ్చు. కాబట్టి ఈ వెలిగే దాన్ని ఉంటారు ఉదయించే సూర్యుడిని ఆపలేరు, #1 న్యూస్ ప్రసారాలు చూసేవాడిని ఆపలేరు. కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ ప్రతి ఒక్క సామాన్యుడికి ఈ రోజున సెల్ ఫోన్లో వచ్చేసింది. ఈరోజు ప్రతి ఒక్కరి దాంట్లో యూట్యూబ్ వచ్చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అమ్మా, నా పేరు శ్రీరంగమూర్తి. శ్రీరంగమూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఈస్ట్ గోదావరి ముంగండ పి గన్నవరం మండలం. ఏబికే ప్రసాద్ గారికి నమస్కారములు, సుధాకర్ గారికి నమస్కారాలు. మొట్టమొదటిగా మీ టీవీ ఛానల్ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. సార్ ఏబికే ప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి. మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా తమకు మనవి చేయదలుచుకున్నాను. ప్రతి ఛానల్లోనూ కూడా మీ యాంకర్స్ కి డ్రెస్ కట్స్ ఇస్తూ హెయిర్ కట్స్ ఇవ్వడం మానేశారు. వీడు పూర్తిగా మానేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మహిళ ఎలా ఉండాలో అనేటువంటిది ఒప్పుకుంటున్నది. ఆ తెలుగు మహిళ యొక్క హెయిర్ డ్రెస్సింగ్ మానేసి జుట్టు విరబోసుకుని ద్రౌపది సీతల్లాగా జుట్టు విరబోసుకున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని కంట్రోల్ చేసి కొంచెం హెయిర్ స్టైల్ మార్చండి కొంచెం. అది దీన్ని అనుకరణ వస్తుంది, టీవీని బట్టి పబ్లిక్ అనుకరణ వస్తుంది. ఆ అనుకరణ అందమైనటువంటి సాంప్రదాయం వచ్చిందనుకోండి టీవీల నుంచి, అది బాగుంటుంది. ఆ టీవీల నుంచి అందమైన సాంప్రదాయం రాకపోతే బాగుంటుంది. రెండో విషయం మనం చేస్తున్నాను, ప్రతి ఛానల్ ఇప్పుడు మాకు న్యూస్ వచ్చే ఛానల్స్ అన్ని కూడా ఏదో ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తూ తెలుగులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని తిట్టడం బాగా తిట్టేవాళ్ళని చూపిస్తున్నారు. ఆ తిట్టేవాళ్ళని చూపించండి దయచేసి. కొంచెం మేము తెలుగు వాళ్ళం, మా తెలుగుతనాన్ని గౌరవించండి. అలాగే కింద రాజకీయ నాయకులు ఉన్నారు, పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబరు లంచం ఇస్తే కానీ పనిచేయట్లేదు. వాళ్ళని ముందు లంచాన్ని అడగట్టడం ఒకటి. జర్నలిస్టుల్లో లంచగొండలు జర్నలిస్టులు ఉన్నారు, న్యూస్ ఛానల్ ప్రెజెంటేటర్స్ లంచగొండలు ఉన్నారు. వాళ్ళని కూడా అరికడితే ఈ ఛానల్ #1 ఛానల్ పేరు పెట్టినందుకు చాలా #1 గా ఉంటుంది. లేదు తొందరలోనే మన ఎవరో
ఒక కొత్తగా రాజశేఖర రెడ్డి గారు కొడుకున్నారు పెద్ద లచ్చగుండి ఆయనలా తయారవుతుంది. ఇది లేదు, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడద్దు. మన శ్రీరామూర్తి గారు, ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగానే ఈ ఛానల్ ఎక్కడ కరప్షన్ లేకుండా వెళ్ళాలన్న మా యొక్క ఉద్దేశం. అలాగే మీ దృష్టికి ఎవరైనా సరే మా వాళ్ళు అడిగినా, ఎవరైనా మీడియా సంబంధించిన మా వాళ్ళు ఎవరిని అడిగినా కానీ వెంటనే మాకు తెలియజేయండి. మీరు రకరకాల ఫోన్ నంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, లేదు అక్కడ స్థానికంగా మా ఆఫీసులు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు ఎన్ రవికుమార్, నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను, వైఎస్ఆర్ నగర్ అని. ఓకే రవికుమార్ గారు, చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సాయి సుధాకర్ గారికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజు టీవీని పెట్టడం, ఒక పేపర్ పెట్టడమే నడపడమైన కష్టమైన పొజిషన్ లో ఈ రోజు ఎన్నో ఛానల్స్ లో మీరు నెంబర్ 1 ఛానల్ వచ్చినందుకు ఆ బాబా నేను కోరుకుంటున్నాను మీరు ఎదగాలని. థ్యాంక్ యూ అండి. సార్, ఇది మై రిక్వెస్ట్. సాయి సుధాకర్ గారు, వైఎస్ఆర్ నగర్ అని రాజశేఖర రెడ్డి గారు 4000 ఇల్లు విజయనగరం జిల్లా కొండకరకాం ప్రాంతంలో ప్రారంభించారండి. ఈ రోజు ఇల్లు అయితే కట్టారు, జనాలు అయితే నిండుగా ఉన్నారు. ఆ ఏరియాలో రోడ్లు లేవు, కరెంటు లేదు, మురుగు నీరు పారుతుంది. ఈ రోజు భయభ్రాంతులతో దొంగతనాలు గెలుపు జరుగుతున్నాయి. దయవుంచి మీ నెంబర్ 1 ఛానల్ అంటే ఈ రోజు అన్ని టీవీలో, నాకు 48 ఇయర్స్ సార్, నేను ఒక చిన్న పత్రిక పెట్టి మన ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము ఆగాం. బట్ ఎలా ఉందంటే ఎవరికి స్పందిద్దామంటే ఒక తోట జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను సార్, ఎవరు స్పందించట్లేదు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే పాలకెళ్ళి వచ్చేవాళ్ళు, రాత్రి డ్యూటీ చేసి వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు అయితే భయపడుతున్నారు సార్ నడడానికి. దయించి సార్, మిమ్మల్ని చూస్తున్నాను, మీ మోటివేషన్ మీ చాలా కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది. దయించి మీ నెంబర్ 1 ఛానల్ ద్వారా అయినా ఆ రోడ్లు బాగుపడి ఆ కరెంట్లు వచ్చే విధంగా మీకు సంబంధించిన రిపోర్ట్స్ నేను పంపించి ఒక వినూత్నమైన ఒక నెంబర్ 1 ఛానల్ ద్వారా బాగుపడి ఒక 4000 ఇల్లు ఉన్నాయంటే ఒక యూనిట్ సార్. అది మహానుభావుడు ప్రారంభించిన అది ఈ రోజు పరిస్థితి చాలా దైనందినంగా ఉంది సార్. ఓకే అండి, ఓకే రవికుమార్ గారు, మీ పరిస్థితి అర్థమైంది మాకు. అక్కడ డెఫినెట్గా అక్కడ మన ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జనరల్గా ఏం చేయాలండి? మీ యొక్క అనుభవం, మీరు ఎంతో ప్రెస్లో పనిచేశారు కదా, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు గతంలో ఏం చేసేవాళ్ళు? పత్రిక స్పందనగా వెంటనే విలేకరులతో మాట్లాడడం, అతనికి మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అతనికి అందజేసి తప్పనిసరిగా ఇది 24 అవర్స్లో మనకి మీకు రిపోర్ట్ ఫైల్ చేయమంటారు చేసేవాళ్ళు. ఆ రకంగా చేసేవాళ్ళు, దానికి మనం ప్రయారిటీ ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే సమస్య యొక్క ప్రాధాన్యాన్ని బట్టి, దాని యొక్క లోతుపాతులను బట్టి వెంటనే ప్రజలకు కూడా తెలియజెప్పడం, అధికారులు గ్రహించేటట్టుగా ఆ న్యూస్ ఐటమ్ అని పబ్లిష్ చేయటం. అంటే గతంలో ఇప్పుడు మీరు పత్రికా రంగంలో ప్రముఖంగా ఇప్పుడు ఉన్న ప్రముఖ టాప్ లెవెల్లో ఉన్న పత్రికలన్నిటికీ మీరు ఆశా జ్యోతికొండ స్టార్ట్ మొదటి నుంచి మీరు పనిచేశారు. అసలు ఇట్లాంటి మనం న్యూస్ వేసినప్పుడు మనకి ఏమన్నా మీకు వ్యతిరేకత కానీ ఏమన్నా బెదిరింపులు కానీ ఇలాంటివి వచ్చే ప్రభుత్వం వ్యతిరేకతలు అవన్నీ సహజమైన అనుకోండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ని ఎంచుకున్న తర్వాత రావు అనుకోవటం పొరపాటు. అసలు మీడియాలో ఉన్నప్పుడు ఉంటాయి, గవర్నమెంట్ నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి, తర్వాత గవర్నమెంట్స్ ద్వారా అది మేనేజ్మెంట్ల మీద ఒత్తిడి ఉంటుంది. అది మేనేజ్మెంట్లు లొంగినటువంటి మేనేజ్మెంట్లు ఉన్నాయి. ఆ ఒత్తిడికి అంతా సిద్ధం చేసుకొని మంచి రిపోర్ట్ని మేము పబ్లిష్ చేయడానికి సిద్ధం చేసుకుంటే అది ఎవరో ఒకరు, మళ్ళీ విలేకరులోనే మీరు ఇందాక కరప్షన్ గురించి చెప్పారే, అదేవిధంగా ఎవరో ఒకరు అక్కడికి అందజేయటం, వెంటనే వాళ్ళు మేనేజ్మెంట్కి దగ్గరికి రావడం, దాన్ని ఆపించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చాలా జరిగాయి. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఎడిటర్ అన్నవాడికి ఒక ప్రధానమైనటువంటి టెస్ట్ అది. మనం 1-2 సార్లు హెచ్చరిక మేనేజ్మెంట్కి కూడా చేసిన తర్వాత ఇలా కనుక ఇంటర్ఫియర్ అయితే దీని రిపర్కషన్స్ వేరుగా ఉంటాయి అని చెప్పడం. మానుకుంటే సరే, మానుకోకపోతే నా పద్ధతి నాకు ఉండేది. అది అందుకే మీరు ఏంటంటే చాలామంది మీరు చేసిన మీ మీద మాకు ఉన్న ఇదే అభిప్రాయం ఏంటంటే, ఆయన ముక్కుసూటికి వెళ్తాడు, ప్రజల సమస్యల మీద స్పందిస్తాడు, ఉన్నట్టుగా రాస్తారండి. ఇప్పుడు ఇంచుమించు నాది కూడా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ కారు చెప్పేదాన్ని బట్టి ఇందాక అన్నాడు నాకు భయం వేస్తుందండి అన్నాడు. మీరు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని నాకు భయం వేస్తుందండి అన్నాడు. అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా సమస్యలు వస్తాయి నాకు అర్థం కాదు. ప్రెషర్స్ ఉంటాయి, ప్రెషర్స్ని మనం తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం
న్యాయం. ఎందుకనంటే మనకు టైటిల్ మకుటం కూడా పెట్టుకున్నది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అనేటువంటిది. సో ఇట్ షుడ్ డిక్టేట్ అస్ అండ్ ఇట్ షుడ్ లీడ్ అస్. ఇక్కడ నిర్వాహకులకి మీరేమిటి, నేనేమిటి, తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏమిటి, వీళ్ళందరికీ కూడా ఆ టైటిల్ వాళ్ళని నడపాల. అది సామాన్యుల మీద బాధ్యత ఉంది. ఇప్పుడు బాధ్యత ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అండగా ఉంటారో మనం దేనికైనా సరే ముందుకెళ్తాం నిస్వార్థంగా. వాళ్ళది అమలు జరిపించుకునే బాధ్యత మనది. వాళ్ళకి స్పందనగా మన కర్తవ్యాన్ని నిర్వహించే బాధ్యతలో కూడా ఆ టైటిల్ మనని దీనికి మనకి ఆదర్శంగా ఉండాలి, నడిపిస్తుంది. ఓకే సార్, మరిన్ని కాల్స్ తీసుకునే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్పెషల్ ప్రోగ్రాంలో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.